నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియోలో అయితే నేను లేటెస్ట్‌గా ఒక 3 డ్రెసెస్ తీసుకున్నాను. వాటి రివ్యూ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. మీషోలో తీసుకున్న డ్రెసెస్ అన్నమాట. సో ఈ శారీ వచ్చేసి నేను ప్రీవియస్‌గా వీడియోలో చూయించాను. పైతానీ శారీ, మీషోలో తీసుకున్న పైతానీ శారీ. ఈ శారీ అయితే మీషోలోనే తీసుకున్నాను. ఈ ప్యాటర్న్ శారీస్ నేను పిల్లలకి లెహెంగా కుట్టించింది వీడియో అయితే నేను మీకు లింక్ ఇచ్చేస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో. అండ్ ఇప్పుడున్న కలర్స్ ఏమైనా ఉంటే కూడా కొత్త కలర్స్ వాటి లింక్స్ కూడా ఇచ్చేస్తాను. ఈ బ్లాక్ శారీ అయితే నేను తీసుకున్నప్పుడు మీకు క్లియర్ గా రివ్యూ కూడా ఇచ్చాను. సో బ్లాక్ బ్లౌజే వచ్చింది అనమాట. కాకపోతే నేను వేరే కలంకారీ గోల్డెన్ బ్లౌజ్ షేడ్ లో ఉన్న దాంతో పేరప్ చేశాను. మనకు కావాలంటే బ్లాక్ ఇదే బ్లాక్ బ్లౌజ్ కూడా వచ్చింది. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కానివ్వండి, ఈ బార్డర్స్ కానివ్వండి, పళ్ళు అంతా బాగా నచ్చింది. సో మీరు అంటే క్లియర్ గా వీడియో కంప్లీట్ లుక్ నేను ఫోటో ఎత్తిచ్చేస్తాను మీకు ఇక్కడ సైడ్ కి. మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా చూడొచ్చు. సో ఇలాంటి అంటే కలంకారీ ఇది బ్లౌజ్ పీస్ అయితే నేను నార్సింగ్ లో తీసుకున్నాను అనమాట. మనకి 1000 చేంజ్ పడుతుంది మీటర్. సో అలా క్లాత్ తీసుకొని ఇలా అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. మీటర్ క్లాత్ తీసుకున్నాను. ఇలా హైలైట్ పెట్టించుకున్నాను అనమాట. సో హైనెక్ పెట్టించుకుని ఈ ప్యాటర్న్ లో అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. మీకు ఈ బ్లౌజ్ నేను చూపించినట్టున్నా. సో శారీతో పేరప్ చేసి చూపించండి అక్క అన్నారు. నేను ఈ శారీతో పేరప్ చేశాను అనమాట. అండ్ జ్యువెలరీ వచ్చేసి మోజనైడ్ పర్ల్స్ అండ్ స్పీక్స్ దాంట్లోంచి. సో ఇవి వచ్చేసి వెల్వెట్ బ్యాంగిల్స్ వేసుకున్నాను. వెల్వెట్ బ్యాంగిల్స్ లింక్ కూడా ఇచ్చేస్తాను. సో ఈ రోజు వీడియోలో అయితే మాత్రం మంచి డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. సో మీషోలో తీసుకున్న శారీ వచ్చేసి ఇది వచ్చేసి మనకి బార్డర్ అనేది చాలా హెవీగా ఉంది కాబట్టి సో ఇలా సింగిల్ పళ్ళు వేసుకున్నప్పుడు కాస్త హెవీగా ఉంది. మనం కాకపోతే స్టెప్స్ పెట్టి కట్టేసుకుంటే దీని లుక్ తెలియదు కదా అనేసి నేను స్టెప్స్ పెట్టి కట్టుకోలేదు. బికాస్ ఇంత పెద్ద బార్డర్ లుక్ మడత పెట్టేసేస్తే అంత లుక్ తెలియట్లేదు అనమాట. సో అందుకే ఇలా కట్టుకున్నా. కంప్లీట్ పిక్చర్ కూడా ఇస్తాను చూసి. మీషోలో తీసుకున్న ఫస్ట్ డ్రెస్ అండి. ఈ డ్రెస్ వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఎల్ సైజ్ తీసుకున్నాను. రెగ్యులర్ గా క్యారీ చేసే లాంటి డ్రెస్. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో కూడా ఉంది. డ్రెస్ మొత్తం కూడా కుర్తా సెట్, బాటమ్ దుపట్టా బాటమ్ అండ్ కుర్తా అండి. సో మొత్తం కూడా సెట్ లాగా వచ్చింది విత్ ప్లాజో ప్యాంట్. సో చూడండి రేయాన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్ గా రేయాన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ విత్ ఎంబోస్డ్ వర్క్. మొత్తం కూడా జెరీ థ్రెడ్ లాంటి థ్రెడ్ తోటి వర్క్ అయితే వస్తుంది. సో కంప్లీట్ కుర్తా సెట్ అయితే ఇలా ఉంటుందండి. ఇదిగోండి కింద అంతా కూడా ఫ్లవర్స్ లాగా వచ్చింది. ఇలా అయితే వస్తుంది. రేయాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మెత్తగా ఉంటుంది అనమాట. దీనికి స్టార్చ్ ఏం పట్టదు. లైట్ గా అయాన్ చేసి వేసుకుంటే కొత్తగానే ఉంటుంది. సో స్ట్రైట్ కట్ కుర్తా అనమాట. ఓకే, బాటమ్ వచ్చేసి మనకి ఇలా అయితే వచ్చింది అనమాట. బాటమ్ లో కూడా వర్క్ అయితే వచ్చింది. ఎలాస్టిక్ వచ్చిందండి నడుముకి. అండ్ కింద వర్క్ అయితే వచ్చింది. దుపట్టా వచ్చేసి హైలైట్ గా అయితే వచ్చింది చూడండి. దుపట్టా వచ్చేసి మనకి లైట్ గా కాటన్ మిక్స్డ్ లాంటి దాంట్లో మొత్తం కూడా ఇలా సీక్వెన్స్ చెంకి అయితే లైట్ కుట్టారు. అండ్ ఇదిగోండి దుపట్టాకి ఇట్లా టాజిల్స్ కూడా వచ్చాయి. ఇలా సింగిల్ పళ్ళు లెంత్ లాగా అయితే దుపట్టా వేసుకుంటే బాగుంటుంది. గోటా పట్టి కూడా వచ్చింది. దుపట్టా కూడా హైలైట్ అనమాట. సో కాటన్ అస్సలు కాదు, రేయాన్ మిక్స్డ్ కాటన్ టైప్ లో అయితే దుపట్టా కనిపిస్తుంది. బట్ కుర్తా అయితే మాత్రం మనకి కంప్లీట్ గా రేయాన్. ఇదిగోండి రేయాన్. ఇది దుపట్టా, ఇది కుర్తా. దీని రిలేటెడ్ లింక్స్ కూడా ఇచ్చేస్తాను. వీటిలో 3 కలర్స్ ఉన్నాయి. పర్పుల్ ఉంది, పింక్ ఒకటి, ఇంకోటి మెరూన్ ఏదో ఉంది. సో కలర్స్ లింక్స్ కూడా ఇచ్చేస్తాను. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జూట్ రిలేటెడ్ డ్రెస్ అనమాట. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది. జూట్ ఫ్యాబ్రిక్ వచ్చింది అండ్ పైన అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చిందండి. థ్రెడ్ వర్క్ చాలా బాగా కనిపిస్తుంది. థ్రెడ్ వర్క్ అయితే బాగా నచ్చింది అనమాట ఈ డ్రెస్ లో. అండ్ చాలా ఫార్మల్ లుక్ అయితే వస్తుంది. అండ్ డ్రెస్ కి ఇలా కలర్ఫుల్ దుపట్టా, పింక్ దుపట్టా, ఇలా జూట్ ఫ్యాబ్రిక్, క్రీమిష్ ఫ్యాబ్రిక్ వస్తుంది చూసారా మనకి. లెనిన్ జూట్ ఫ్యాబ్రిక్ లాంటి డ్రెస్, బట్ మెత్తగా ఉంది. సో దీనికి స్టార్చ్ కూడా వేసుకోవచ్చు. నేను జనరల్ గా అయితే స్టార్చ్ వేసుకొని అలా యూజ్ చేస్తూ ఉంటాను. సో ఆ ప్యాటర్న్ లో అయితే చాలా బాగా యూజ్ వస్తుంది అనమాట. స్ట్రైట్ కట్ కుర్తీ అండ్ హ్యాండ్ కూడా ఇలా వర్క్ అయితే వచ్చింది. దీనిపైన వర్క్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఈ డ్రెస్ కూడా చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అయితే ఉంది. సో అందుకు ఇది మాత్రం అసలు పర్ఫెక్ట్ గా క్యారీ చేయొచ్చు, తీసుకోవచ్చు కూడా. అండ్ ఇదిగోండి బాటమ్ వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్ లో అయితే ఉంటుంది. ప్లాజో ప్యాంట్. బాటమ్ లో కూడా మనకి ఇలా వర్క్ అయితే వచ్చింది చూడండి. వర్క్ వచ్చింది, మంచి ఎలాస్టిక్ తో వచ్చింది. అండ్ బాటమ్ కూడా మనకు అదే ఫ్యాబ్రిక్, ప్యూర్ కాటన్ అండి. ప్యూర్ కాటన్
తెలిసిపోతుంది కాటన్ ఇది. హాయిగా ఉంటుంది సమ్మర్ లో అయితే. ఇప్పుడు వింటర్ లో అయితే అంత యూజ్ రాదు, బట్ క్యారీ చేయొచ్చు లుక్ వైజ్ గా. అండ్ దుపట్టా వచ్చేసి మనకి ఇలా కాటన్ ఫ్యాబ్రిక్ టైప్ లో కనిపిస్తుంది, బట్ కాటన్ కాదు, ఇది కాటన్ సిల్క్. బట్ చూడ్డానికి మాత్రం కాటన్ లా ఉంటుంది. సో ప్యూర్ కాటన్ వస్తే కలర్ ఫేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ ఇది వచ్చేసి కాటన్ మిక్స్డ్ కాబట్టి ఏం కలర్ ఫేడ్ అవ్వదు. ప్రింట్ అంతా కూడా కాటన్ లుక్ లాగా ఉంటుంది. దుపట్టా కూడా చాలా బాగుంది. డ్రెస్ మాత్రం సూపర్ అంటే చెప్తా. ఇంకా ప్రైస్ కూడా మీరు చూడండి, నేను ఇక్కడ పేజ్ ఇచ్చేస్తాను కదా, మీరు దానిపైన ప్రైస్ చూడొచ్చు. సో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ ఈ బ్యూటిఫుల్ డ్రెస్ కి అయితే. మన కుర్తానే వస్తుంది జనరల్ గా బయట ఆ ప్రైస్ కి. మనకి ఇక్కడ కుర్తా బాటమ్ విత్ దుపట్టా సూపర్ ఉంది డ్రెస్. సో వన్ మోర్ డ్రెస్ అయితే, యాజ్ మీ ప్రీవియస్ గా నేను ఒక బ్లూ డ్రెస్ చూపించాను అనమాట, పార్టీ వేర్ డ్రెస్ లాంటిది. సో ఆ డ్రెస్ ఏంటి అంటే మనకి బ్లూ డ్రెస్ నాకు కొంచెం ఎం సైజ్ వచ్చింది అని చెప్పాను కదా ఎల్లో ఆర్డర్ పెడితే. సో ఎం వచ్చింది, అది టైట్ అయింది అనమాట. సో అందుకోసం నేను ఎల్లో తీసుకుందాం అనేసి తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఈ డ్రెస్ పింక్ ఎందుకు తీసుకున్నాను, లాస్ట్ టైం బ్లూ తీసుకున్నా కదా అంటే, ఇప్పుడు మీకు బ్లూవే మళ్ళీ బ్లూ చూపిస్తే డిఫరెన్స్ తెలియదు కదా. సో పింక్ తీసుకుంటే పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో డ్రెస్ ఎలా వస్తుంది అని చెక్ చేసినట్టు కూడా ఉంటుంది అనేసి పింక్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి చందేరి చినాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది అనమాట. పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ చూడండి, పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్. పింక్ అనేది బ్రైట్ గా ఇట్లా మనకి వీడియోలో చాలా ఇట్లా బ్రైట్ పింక్ లా కనిపిస్తుంది కదా, బట్ రియాలిటీకి ఏంటి అంటే బయట డల్ పింక్. ఇక్కడ మీకు కనిపిస్తుందా, యాక్చువల్లీ బ్రైట్ కనిపిస్తుంది, అంత డల్ ఏం కాదు. ఐ మీన్ అంత బ్రైట్ ఏం కాదు, ఓవర్ బ్రైట్ అంటే క్యారీ చేయలేము. సో మంచి ప్లెజెంట్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్. లైటింగ్స్ లో ఆరెంజ్ కూడా అసలు ఎంత వైబ్రెంట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇయర్ ట్రెండ్ అయితే ఆరెంజ్ అండి, ఎక్కడ చూసినా ఆరెంజ్ 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 గోయింగ్ ఆన్ అనమాట. సో ఆరెంజ్ లో శారీస్ తీసుకోవడము, ఆరెంజ్ లో డ్రెస్సెస్ తీసుకోవడము. లాస్ట్ టైం లైట్ పర్పుల్ ఎట్లా ట్రెండ్ అయింది, ఇప్పుడు ఆరెంజ్ ట్రెండ్ అవుతుంది. సో చూడండి, ఇది వచ్చేసి వర్క్ వచ్చింది మనకి, పింక్ లో వర్క్ వస్తుంది, ఆరెంజ్ పైన మాత్రమే వస్తుంది. పింక్ ఇస్ ద బేస్ కలర్ అనమాట. సో ఏదైతే బేస్ కలర్ ఉంటుందో దాందే దుపట్టా అండ్ బాటమ్ వస్తుంది అదే కలర్ షేడ్స్ లో. సో దుపట్టా కూడా మొత్తం దుపట్టా అంతా వీవింగ్ ఉంది. బాటమ్ కూడా చూపిస్తాను. బాటమ్ అయితే ఈ పింక్ వచ్చింది చూసుకోండి, ఇది వర్క్ వచ్చింది. బాటమ్ కి వర్క్ యాడప్ చేశారు, క్లాత్ తోటి యాడప్ చేశారు, బట్ దుపట్టాకి మాత్రం మొత్తం వీవై వచ్చింది. ఇదిగోండి, లోపల లైనింగ్ క్లాత్ కూడా వస్తుంది వీటికి. ఇవి ఇంత అంటే ఇలా ఫ్యాబ్రిక్ వచ్చేసి చినాన్ ఫ్యాబ్రిక్ కదా, బాటమ్ లో కూడా లైనింగ్ క్లాత్ అయితే ఉంది. ఓకే, కుర్తాలో కూడా లైనింగ్ క్లాత్ చూపిస్తా. స్ట్రైట్ కట్ ఇలా ప్లాజో ప్యాంట్ ఎలాస్టిక్. ఇదిగోండి, మీ కుర్తాలో లైనింగ్ క్లాత్ చూపిస్తాను. కుర్తా వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా వర్క్ వస్తుంది చూడండి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్. అండ్ ఇదిగోండి, లోపల లైనింగ్ క్లాత్ కింద వర్క్ వస్తుంది. మనం మనీ ఎంతైతే పెడుతున్నామో అంత వర్త్ అయితే ఉంది. సో కలర్స్ మాత్రం మనం చూసి తీసుకోవాలి. పార్టీ వేర్ కుర్తాస్ అనమాట ఇవి, పార్టీ వేర్, ఫెస్టివల్ వేర్. ఇప్పుడు కాలేజెస్ లో అట్లా ట్రెడిషనల్ ఏదైనా ట్రెడిషనల్ డ్రెస్సెస్ క్యారీ చేయమన్నప్పుడు అట్లా వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ దుపట్టా వచ్చేసి మనకి చూడండి, దుపట్టా వచ్చేసి కూడా మొత్తం 4 సైడ్ వర్క్ వచ్చింది అనమాట. ఈ వర్క్ అనేది చేశారు, కట్ చేసి యాడ్ చేసిన వర్క్ కాదు, దుపట్టా పైన వర్క్ చేశారనమాట. ఇదిగోండి, ఇలా చినాన్ ఫ్యాబ్రిక్ పైన వర్క్ వచ్చింది మొత్తం దుపట్టా. ఇదిగోండి, మొత్తం దుపట్టా. ఇది హాఫ్ శారీస్ దుపట్టా అంత రాదు, 2 మీటర్సే వస్తుంది. 2 మీటర్స్, అది కూడా జస్ట్ ఇట్లా వన్ సైడ్ దుపట్టా వేసుకునేలాగా వస్తుంది. సో వన్ సైడ్ లాగా వస్తుంది, చాలా బాగుంది పింక్ అయితే. సో అనుకోకుండా ఈరోజు పింక్ డ్రెస్సెస్ చూపించాను, బట్ డ్రెస్సెస్ చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు కనుక నచ్చితే నేను ఇచ్చే లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోండి. ప్రతి డ్రెస్ లో దాంట్లో కలర్స్ ఉంటే కూడా ఆ లింక్స్ కూడా ఇస్తాను. అండ్ శారీలో కలర్స్ ఏమున్నాయో అవి ఇస్తాను అనమాట. ఈ బ్లౌజ్ అయితే నార్సింగ్ లోది. ఈ వెల్వెట్ బ్యాంగిల్స్ లింక్ కూడా ఇస్తాను. మీకు కనుక నచ్చితే నేను ఇచ్చే లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.